సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం శంకరి గారు. సో బేసిక్గా లైక్ మనం ఏదైనా ఒక వర్డ్ని కనుక రిపీటెడ్గా మనము అదే చాంట్ చేస్తూ ఉంటే ఆ వర్డ్కి మనం అన్నదానికి చాలా పవర్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా అఫర్మేషన్స్ కనుక మనము కరెక్ట్గా యూజ్ చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అలా చేయడం ప్రాసెస్లో కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది, ఇంకొందరికి అది వర్కౌట్ అవ్వట్లేదు. సో అది ఇంకా ఎఫెక్టివ్గా రావాలి అంటే ఎలా చేయాలి అంటారు? ఏదైనా ట్రిక్ ఉందా మేడం? జనరల్గా చాంట్ చేయడము అని అంటే ఒక పదాన్ని పదే 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 అనడం మాత్రమే సరిపోదు. అనేటప్పుడు దాన్ని ఫీల్ అవ్వగలగాలి, దాన్ని విజువలైజేషన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఒక చిన్న పదం చెప్తాను చూడండి. ఇప్పుడు ఓం అనే పదం, ఓం అనే అక్షరం ఉంది, బీజాక్షరం. ఈ ఓం అనే అక్షరము ఓం అనడం వేరు, అదే మన లోపల నుంచి అంటే నాభిలో నుంచి ఆ ఎనర్జీ తీసుకోవడం వేరు, ఓం అనడం వేరు. అలాగే ప్రతి శబ్దాన్ని కూడా మనం చాంటింగ్ చేసినా లేదా ఒక ఎఫర్మేషన్ని చాంట్ చేసినా కానీ ఏ విధంగా అయితే మనం దానిని ఎనర్జీని పొందుతున్నామో, చాంటింగ్ రిలేట్స్ టు ఇంప్రూవ్ యువర్ వైబ్రేషన్స్. మీరు అనుకున్న దానిని పొందడానికి కావలసినటువంటి శక్తిని, వైబ్రేషన్స్ పెరుగుతుంటే, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంటే ఎనర్జీ పెరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ ఎనర్జీని పెంచుకోవాలంటే చాంటింగ్ చేస్తూ ఉంటారు. ఋషులు తపస్సు చేశారు, రామ రామ అను, శివ అను, కృష్ణ అను తపస్సు చేశారు. ఎందుకు చేశారు? రోజు రోజుకి వాళ్ళలో ఎనర్జీ పెంచుకుంటూ వెళ్ళారు. వాళ్ళని రీచ్ అయ్యే వరకు కూడా ఎనర్జీని పెంచుకుంటూ వెళ్ళారు. ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఇట్ గోస్ ద బియాండ్ దేర్ ఎనర్జీ లెవెల్స్. అప్పుడు ప్రత్యక్షం అవడం జరుగుతుంది కదా. అంటే ఇన్ని రోజులు తపస్సు చేస్తే ఇప్పుడు ప్రత్యక్షం అయ్యాడు అంటే అప్పటికి మీ ఎనర్జీ సరిపోతుంది. అలాగే మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక పదాన్ని చాంట్ చేస్తుంటాం, స్మరిస్తూ ఉంటాం. అవును, చాంటింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఫోకస్ అన్నమాట. ఒక దాని మీద, ఒక నిర్దిష్టమైన విషయం మీద, మనకి కావలసిన దాని మీద మనము ఫోకస్ అనేది పెట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ చాంటింగ్లో బీజాక్షరాలు కానీ ఎప్పుడైనా సరే చాంట్ చేసేటప్పుడు టంగ్ టు ద పైలట్ అంటే మీ నాలిక కొనను అంగిటికి ఆంచండి. అంగిటికి ఆంచి బీజాక్షరం ఏదైనా సరే ఇలాగా అలా ఆంచి మౌత్ క్లోజ్ చేసేసి ఆ శబ్దాన్ని కానీ మీరు పలికినట్లయితే అంటే ఇలాగ ఇట్ మూవ్స్ ద వైబ్రేషన్ అనమాట. ఆ లోపలే మీకు వైబ్రేషన్ తెలుస్తుంది. మీరు కానీ అంటే డైరెక్ట్లీ ఇట్ కనెక్ట్స్, అంటే ఇక్కడి నుంచి ఈ ఎనర్జీ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా డైరెక్ట్ ఇట్ కమ్స్ టు యువర్ బాడీ. ఓకే. సో ఆ ట్రిక్ ఆ ట్రిక్ కనుక మనం యూజ్ చేస్తే కూడా చాలా యూజ్ ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఇంకొక విషయం గమనించండి, చాంటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు మన చక్రాస్ సీడ్ మంత్రాస్ ఉన్నాయి, లం యం హమ్ అని చెప్పేసి. అవి చేసేటప్పుడు కూడా ఆ పర్టికులర్ పార్ట్లోని మనం బాడీని టచ్ చేసినట్లయితే, హ్యాండ్తో టచ్ చేసినప్పుడు యు ఫీల్ ద వైబ్రేషన్. కొంత ఎనర్జీ అనే దాన్ని మనం పొందుతూ ఉంటాం, తెలుస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఒక్క శబ్దాన్ని మనం పలికేటప్పుడు ఆ శబ్దం యొక్క శక్తిని మీరు పొందుతూ ఉంటారు. ఈ శబ్దం యొక్క శక్తి ఎక్కడ ఉంది? మీలోనే ఉంది. మీరు దానిని లోపల ఉన్నటువంటి బ్లాక్స్ని రిమూవ్ చేస్తున్నారు ఈ శబ్దం ద్వారా. మనం ఒక శబ్దం చేసినప్పుడు అక్కడ ఉన్న డస్ట్ పార్టికల్ అంతా కూడా వ్యానిష్ అయిపోతుంది, అవునా? ఆ వ్యానిష్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఇంట్లో చూడండి, ఆడపిల్లలు గాజులు వేసుకోవాలి ఉండాలి, పట్టీలు పెట్టుకోవాలి, నడుస్తుంటే చక్కగా గలగల సౌండ్ రావాలి. ఎందుకు? ఇట్ రిమూవ్స్ ద నెగిటివ్ ఎనర్జీ. ఆ శబ్దానికి నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. సో అందుకని ఇంకా కాక ఏంటంటే ఆక్యుపేచర్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడున్న బ్లాక్స్ అన్నీ కూడా రిమూవ్ అవుతూ ఉంటాయి.
సో శబ్దాన్ని చేయడం వలన, శబ్దాన్ని పలకడం వలన మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అవే మనం ఈ టంగ్ టు ద పైలట్ ద్వారా ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే కీప్ యువర్ ఫింగర్ ఆన్ ద పర్టికులర్ స్పాట్ అండ్ చాంట్ ద సేమ్ సీడ్ మంత్ర. అది దేనికి రిలేట్ అవుతుందో దానిని చేయడం వల్ల కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ఎనర్జీ డెవలప్ అవుతుంది. మనకు ఉన్నటువంటి కొంత ఎనర్జీని ఇలా ఇలా వైబ్రేట్ అయ్యి దానిని పెంచుకునేటటువంటి స్థాయికి మనం పొందుతూ ఉంటాం అన్నమాట. యాక్చువల్గా హార్ట్ చక్రాన్ని ఎక్కువసారి అంటే ఎమ్ అనే శబ్దాన్ని చాంట్ చేసేటప్పుడు మీ బ్లడ్ ప్రెషర్ చాలా పెరుగుతూ ఉంటుంది, ఫ్లో అనేది బాగుంటుంది అనమాట. మనం ఎప్పుడన్నా అక్కడ ఇలా టచ్ చేసి ఆ ఎమ్ శబ్దాన్ని చెప్పినప్పుడు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అది అసలు ఏ టెక్నిక్ అన్నా చేయండి, ఏదన్నా చేయండి, వాట్స్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద చేంజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ అబ్జర్వ్ చెయ్యాలి, కంపల్సరీ అబ్జర్వ్ చెయ్యాలి. ఈ టెక్నిక్ నేను కేవలం దీనికోసం చేస్తున్నాను అని కాదు. సో దీనివల్ల యూజ్ ఏంటని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు దాని యొక్క ఉపయోగం తెలుస్తుంది. సో దీనికోసమని మనం కొన్ని క్లాసెస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మేడం? అంటే టెక్నిక్స్ ఉంటాయి అందులో అన్ని? 27th నుంచి యూ ఆర్ టేకింగ్ 4 టెక్నిక్స్ ఉంది. అంటే ఏదైనా సరే ఏదో వన్ డే ఒకటి చెప్పేసుకుని వదిలేయడం కాదు, దాని గురించి పూర్తి నాలెడ్జ్ అనేది పొందాలి. గ్రాటిట్యూడ్, హోపోనోపోనో, వాటర్ గ్లాస్ టెక్నిక్ అండ్ విజువలైజేషన్, ఈ 4 మీద 21 days క్లాసెస్ అనమాట. సో ఈ 21 days కూడా మనకి 27th నుంచి స్టార్ట్ అవుతాయండి క్లాసెస్. నైట్ 8:20 to 9:20 1 hour క్లాస్. సో ఇందులో ఏంటంటే వై టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ, దీస్ టెక్నిక్స్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ ఆర్ నాట్. అన్ని టెక్నిక్స్ అన్నిటికీ వర్కౌట్ అవుతాయా? గ్రాటిట్యూడ్ అన్నిటికీ వర్కౌట్ అవుతుందా? అవ్వతుంది, కంపల్సరీ అవుతుంది. సో ఆ గ్రాటిట్యూడ్ చెప్తూనే విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, హోపోనోపోనో ఎప్పుడెప్పుడు వాడాలి, వాటర్ గ్లాస్ టెక్నిక్ దేనికోసం వాడాలి, కేవలం ఒక మనీ సంపాదించడం అనే కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి కూడా ఈ టెక్నిక్స్ ఉపయోగపడతాయి కదా మనకి. సో లైఫ్లో అచీవ్మెంట్స్ పొందాలి అని అంటే యూ హ్యావ్ టు చేంజ్. ఒక అడుగు మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వేసాము అని అంటే యూ కేమ్ టు నో వాట్ ఈస్ వాట్ అనేది. సో దాని గురించి అని 4 టెక్నిక్స్ని పెట్టి ఒక క్లాస్ పెట్టింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ చేయొచ్చు? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.